ఫస్ట్ నైట్ హనీమూన్లో చేసుకుందామని చెప్పి నేనే అతన్ని ఆపేశాను. వెరీ గుడ్. ఇప్పుడేం చేద్దాం? అతన్ని చంపేద్దాం. దానికి ప్లాన్ ఏంటో చెప్పు. నేనతన్ని హనీమూన్ పేరుతో వైజాగ్కి తీసుకొస్తాను. ఎవరికీ అనుమానం రాకుండా నువ్వు నీ మనుషులతో ప్లాన్ అమలు చేసి అతన్ని చంపించాలి. ఒక ఊరిలో మోహన్ అనే కుర్రాడున్నాడు. బాగా చదువుకొని మంచి శాలరీకి ఉద్యోగం చేస్తున్నాడు. అతని వయసు 30 సంవత్సరాలు. మోహన్ తల్లి రాజేశ్వరి, ఒరే అబ్బాయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? 30 ఏళ్ళొచ్చాయి. కొడుక్కి పెళ్ళెప్పుడు చేస్తావని అందరూ అడుగుతున్నారా? ఈ ఊళ్ళోని నీ బోటి వాళ్ళందరికీ పెళ్ళైపోయింది. నువ్వొక్కడివే మిగిలిపోయావు. పెళ్లి చేసుకుంటావా లేక బ్రహ్మచారిగానే ఉండిపోతావా? మాకు భయమేస్తుందిరా. అమ్మా, లైఫ్లో సెటిల్ అవ్వాలని ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆగాను. ఇప్పుడు మంచి ఉద్యోగం, బాగా సంపాదిస్తున్నాను. నేను పెళ్లికి రెడీ. సంబంధాలు చూడండి. ఆ మాట వినగానే రాజేశ్వరి, వెంకటేశ్వర్లు మొహంలో సంతోషమొచ్చింది. అలాగేరా. అమ్మా, అమ్మాయి అందంగా ఉండాలి. కట్న కానుకలు తక్కువిచ్చినా పర్వాలేదు. మొన్నీ మధ్య ఏదో ఒక సంబంధం ఉందని మన దూరపు బంధువు ఒక ఆవిడ చెప్పిందిరా. ఆ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చి వెళ్ళింది. అమ్మాయి చాలా అందంగా ఉంది. అలాగా? అయితే ఫోటో చూపించు. రాజేశ్వరి లోపలికి వెళ్లి ఫోటో తీసుకొచ్చి కొడుక్కిచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే పడిపోయాడు మోహన్. అతనికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ అమ్మాయి పేరు సితార. అమ్మా, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది. వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. కొడుకు సమాధానం విని చాలా సంతోషపడిపోయారు ఆ తల్లిదండ్రులు. ఇక్కడ సితార ఇంట్లో తండ్రి అశోక్, నీకొక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయికి మంచి ఉద్యోగం కూడా ఉంది. మంచి కుటుంబం. అతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. అలాగే నాన్న. సితార తల్లి ప్రభావతి, ఏవండి, ఆ అమ్మాయి కూడా సరేనంది. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే అబ్బాయి వాళ్ళకి కబురు చెయ్యండి. అలాగే. అలా ఒక మంచి ముహూర్తానికి సితారా మోహన్కి పెళ్లి జరిపించేశారు. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. సితార పాల గ్లాస్తో గదిలోకొచ్చింది. ఆశగా భార్య దగ్గరికొచ్చాడు మోహన్. సితార దూరంగా జరిగింది. ఏమైంది? ఏవండి, మన ఫస్ట్ నైట్ని హనీమూన్లో చేసుకోవాలని నా కోరిక. ఓ, అంతేనా? నీకింకా నేనంటే ఇష్టం లేదేమోనని భయపడ్డాను. అలాగే నువ్వు కోరుకున్నట్టే చేద్దాం. నా ముద్దుల భార్య మొదటి కోరిక నేను ఆ మాత్రం తీర్చకపోతే ఎలా? అప్పటి వరకు మనం దూరంగానే ఉందాంలే. అవును, సరే చెప్పు. హనీమూన్కి నీకెక్కడికెళ్ళాలని కోరికగా ఉంది? టికెట్స్ బుక్ చేస్తాను. నేను 2 రోజుల్లో చెప్తానండి ఓకే. అని ఇద్దరూ దూరంగా పడుకున్నారు. నిద్రపోతున్నట్టు నటించిన సితార కొద్దిసేపటికి కళ్ళు తెరిచింది. భర్త నిద్రపోతున్నాడని నిర్ధారించుకొని గది బయటకొచ్చింది. ఫోన్ బయటకి తీసి స్విచ్ ఆన్ చేసి ఎవరికో ఫోన్ చేసింది. రేపుదయం 10 గంటలకి కాఫీ షాప్లో కలుసుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి దాన్ని భద్రంగా దాచుకొని వెళ్ళి పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సితార, ఏవండి, నా ఫ్రెండ్ని కలిసొస్తాను అని పర్మిషన్ అడిగింది. అలాగే వెళ్ళు. ఇప్పుడు కలిసేంత అవసరమేముంది? 16 రోజుల పండుగ అయిపోయే వరకు పసుపు బట్టల మీద ఒంటరిగా బయటికెళ్ళకూడదు. చాలా అర్జెంటుగా కలవాలమ్మా. అలా అనుకుంటే తనకి తోడుగా నేను వెళ్తానులే మావయ్య గారు. లేదు లేదు, ఒక్కదాన్నే వెళ్తాను. వెంటనే వచ్చేస్తానమ్మా. పోనీలేండి అత్తయ్య గారు, వెళ్ళనివ్వండి. సరే వెళ్ళు. సితార వెళ్తుంది. మెడలో బంగారం ఏదమ్మా? చిరాగ్గా ఉన్నాయని చెప్పి నేనే వాటిని తీసి దాచాను అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోయింది. అది కాఫీ షాప్. సితార కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంది. కొద్దిసేపటికి ఒక అతను వచ్చాడు. సితార వెళ్ళి అతన్ని వాటేసుకుంది. అతని పేరు విహార్. విహార్ సితారని చూసి, ఏంటి, కళ్ళు ఎర్రబడతాయనుకున్నాను, మామూలుగానే ఉన్నాయి. ఎవరి మానాన వాళ్ళం నిద్రపోతే కళ్ళెలా ఎర్రబడతాయి? అంటే రాత్రి ఏం జరగలేదా? లేదు. కొంపదీసి అతనిలో మ్యాటర్ లేదా ఏంటి? ఫస్ట్ నైట్ హనీమూన్లో చేసుకుందామని చెప్పి నేనే అతన్ని ఆపేశాను.
వెరీ గుడ్. ఇప్పుడేం చేద్దాం? అతన్ని చంపేద్దాం. దానికి ప్లాన్ ఏంటో చెప్పు. నేనతన్ని హనీమూన్ పేరుతో వైజాగ్కి తీసుకొస్తాను. ఎవరికీ అనుమానం రాకుండా నువ్వు నీ మనుషులతో ప్లాన్ అమలు చేసి అతన్ని చంపించాలి. తర్వాత నేను కొన్నాళ్ళు కనిపించకుండా పోతాను. కొద్ది రోజులకి తిరిగొస్తాను. డబ్బు కోసం కొంతమంది అతన్ని చంపినట్టు, నన్ను కిడ్నాప్ చేసినట్టు కలరింగ్ ఇద్దాం. అందరూ నమ్మేస్తారు. వెరీ గుడ్. ఈ ప్లాన్ బాగుంది. సుపారీ గ్యాంగ్ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బు కావాలి. సితారా తన బ్యాగ్లో ఉన్న నగలు తీసి విహార్కిచ్చింది. వీటిని నమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకివ్వు అలాగే అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏవండి, మనం హనీమూన్కి వైజాగ్ వెళ్దాం. అసలే వింటర్ సీజన్ కదా, చలికి మనిద్దరం ఒక్కటైతే ఆ స్వీట్ మెమొరీయే వేరు. మోహన్ ఉత్సాహంగా అలాగే అన్నాడు. 2 రోజుల్లో ఇద్దరూ హనీమూన్కి బయలుదేరారు. పాపం ఆ హనీమూనే తన డెత్ మూన్ అని తెలియక మోహన్ హనీమూన్లో భార్యతో సంతోషంగా గడపబోయే క్షణాలు తలచుకుంటూ మోహన్లో తేలిపోతున్నాడు. వాళ్ల వెనకాలే విహార్ కూడా బయలుదేరాడు. అది వైజాగ్లోని ఒక హోటల్. మోహన్ సితారా రూమ్ తీసుకున్నారు. రోజంతా సరదాగా తిరిగారు. నైట్కి హోటల్కొచ్చారు. మోహన్ ఆశగా భార్య దగ్గరికొచ్చాడు. ఏవండి, రోజంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. రేపోకేనా అలాగే అని భార్యకి దూరంగా పడుకొని నిద్రపోయాడు. సితార మిడ్ నైట్ నిద్రలేచి అదే హోటల్లో ఉన్న విహారీ రూమ్కి వెళ్ళింది. రేపేం మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. నో ప్రాబ్లం. సుపారీ గ్యాంగ్ కూడా ఆల్రెడీ వచ్చేశారు. రేపతన్ని ఎవరూ లేని ఒంటరి ప్లేస్కి తీసుకొస్తాను. అక్కడ చంపేయాలి. ఓకే, మన వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తుంటారు. వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రంతా ఎంజాయ్ చేశారు. మోహన్ నిద్రలేచే సమయానికి సితార మళ్లీ తిరిగొచ్చి పడుకుంది. నెక్స్ట్ డే పథకం ప్రకారం మోహన్ని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళింది. సుపారీ గ్యాంగ్ వాళ్ళు మోహన్ని హతమార్చారు. బాడీ కనిపించకుండా అక్కడే ఉన్న తుప్పల్లో పడేశారు. తమ పథకాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేసినందుకు సంతోషపడిపోయారు విహార్, సితార. ప్లాన్లో భాగంగా సితార కొన్ని రోజులు కనిపించకుండా ఒక దగ్గరుంది. విహార్ కూడా తనతోనే ఉన్నాడు. ఇద్దరూ వారం రోజులు ఎంజాయ్ చేశారు. మోహన్, సితార ఇద్దరూ కనిపించకపోవడంతో వాళ్లపైన మిస్సింగ్ కేస్ ఫైల్ అయింది. వాళ్ల కోసం కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు సితార తల్లి, తండ్రి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకరోజు సితార తిరిగింటికొచ్చింది. ఆ సమయంలో మోహన్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. అందరూ తనని చూసి ఆశ్చర్యపోయారు. కూతురు బ్రతికే ఉందని తెలిసి సంతోషపడిపోయారు సితార తల్లి, తండ్రి. కానీ తమ కొడుకేమైపోయాడో తెలియక భయంలో ఉన్నారు మోహన్ తల్లిదండ్రులు. సితార ఒక కట్టుకథ అల్లి వాళ్ళకి చెప్పటం ప్రారంభించింది. మేము సరదాగా ఎంజాయ్ చేస్తుండగా కొంతమంది దోపిడీ దొంగలు మాపై అటాక్ చేశారు. ఎదురు తిరిగినందుకు ఆయన్ని చంపి నా కళ్ల ముందే పెట్రోల్ పోసి కాల్చేశారు. నా దగ్గరున్న బంగారం తీసుకొని నన్ను బంధించి వాళ్లతో పాటు తీసుకెళ్లారు. వారం రోజులు నన్ను చిత్రహింసలు పెట్టారు. దేవుడి దయ వల్ల ఎలాగోలా తప్పించుకొచ్చేశాను. తను చెప్పిన కథని అందరూ నమ్మేశారు. అది పోలీస్ స్టేషన్. సితారని విచారించి అన్ని వివరాలు సేకరించి వాళ్ల స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయటం ప్రారంభించారు పోలీసులు. వాళ్ల ఇన్వెస్టిగేషన్లో భాగంగా సితార నుండి తొలగించబడిన నగలు ఆ ఊళ్ళోనే ఒక సేటు దగ్గరున్నాయని తెలియడంతో పోలీసు వాళ్ళు సేటు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగారు. మీరు చెప్పే దొంగతనానికి, హత్యకి నాకేం సంబంధం లేదు. నేను అమాయకుడిని. ఈ నగలు నాకు విహార్ అనే ఒక వ్యక్తి అమ్మడానికి వచ్చాడు. పోలీసులు విహార్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టైల్లో కోటింగ్ ఇవ్వడంతో విహార్ నిజం మొత్తం కక్కేశాడు. పోలీసులు అదే విషయం మోహన్ తల్లిదండ్రులకు, సితార తల్లిదండ్రులకు చెప్పారు. సితారని అరెస్ట్ చేశారు. కొడుకు కోసం మోహన్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయేలా విలపించారు. పాపిష్టిదానా, అమాయకుడైన నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదే. వాడు నీకు ఏ ద్రోహం చేశాడు?
అని బోరున ఏడ్చారు. నీలాంటి కూతుర్ని కన్నందుకు మేం సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఛీ! ఒక్కతే కూతురువని గారాబంగా పెంచుకున్నందుకు మాకు చివరికి ఇలాంటి బహుమతి ఇచ్చావా? అని అసహించుకున్నాడు సితార తండ్రి. ఒక అమాయకుడిని బలి తీసుకున్నందుకు వాళ్ళిద్దరికీ కోర్టు అండమాన్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. కలిసి బ్రతుకుదామనుకున్న సితారా విహార్లకు చివరికి జీవితమే లేకుండా కటకటాల పాలయ్యారు. మనం ఎన్ని తప్పులు చేసినా కొంతకాలమే తప్పించుకోగలం, కానీ శాశ్వతంగా తప్పించుకోలేం. చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరుతాం.